ఈ 9 అడుగుల 9 అంగుళాల వెడల్పు ఉన్న గొయ్యిలో ఎవరిదైనా డెడ్ బాడీని పడేస్తే మరుసటి రోజు వాళ్ళు ప్రాణాలతో తిరిగి మీ ఇంటికొస్తారు. ఇదేదో కల్పిత కథ కాదు. ఈ గొయ్యికి ఉన్న ఈ ప్రత్యేకత వల్లనే 21వ శతాబ్దానికి చెందిన ఒక అమెరికన్ ప్రెసిడెంట్ను చనిపోయిన తర్వాత మళ్లీ బ్రతికించారు. ఈ సంఘటన గురించి స్వయంగా అమెరికా ప్రభుత్వానికి చెందిన ఎన్నో సీక్రెట్ డాక్యుమెంట్లలో ప్రస్తావించారు. ఇది 1994 జూన్ నెలలో జరిగిన విషయం. ఒక వ్యక్తి తాను ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్క చనిపోవడంతో చాలా బాధపడ్డాడు. జంతువులను సాధారణంగా పాతి పెడతారు కాబట్టి అతను ఆ కుక్క డెడ్ బాడీని ఆ పెద్ద గొయ్యిలో పడేశాడు. కుక్కను కోల్పోయిన బాధలో ఆ రాత్రి అతను ఎంతో దుఃఖించాడు. కానీ మరుసటి రోజు ఉదయం నిద్ర లేచి డోర్ తీయగానే అతని మైండ్ బ్లాక్ అయింది. రోడ్డుకు అవతల వైపున తన కుక్క ప్రాణాలతో తిరుగుతూ కనిపించింది. దాని మెడలో అదే పట్టి ఉంది. శరీరం మీద అదే బర్త్ మార్క్ కూడా ఉంది. అది చూసిన అతను ఒకవైపు ఆశ్చర్యపోతూనే మరోవైపు సంతోషంగా తన కుక్క దగ్గరికి వెళ్ళాడు. కానీ ఆ తర్వాత జరిగిన విషయం అతన్ని మరింత షాక్కి గురిచేసింది. ఎప్పుడూ తనను చూస్తే ఎంతో ప్రేమగా మీదకు దూకే ఆ కుక్క ఇప్పుడు అతన్ని చూసి దూరంగా పారిపోవడం మొదలుపెట్టింది. కనీసం తానెవరూ తెలియనట్లుగా ఇగ్నోర్ చేసింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత మరో షాకింగ్ నిజం బయటపడింది. చనిపోక ముందు ఎంతో సైలెంట్గా ఉండే ఆ కుక్క ఇప్పుడు ఆ ఏరియాలోనే చాలా అగ్రెసివ్ డాగ్గా మారింది. ఆ గొయ్యిలో పడిన తర్వాత నరకానికి చెందిన ఏదో దెయ్యం ఆ కుక్కలోకి ప్రవేశించినట్లుగా ప్రవర్తిస్తోంది. అంటే శరీరం ఆ కుక్కదే అయినా దాని లోపల ఉన్న ఆత్మ మాత్రం వేరొకరిది. అయితే ఆ ఆత్మ ఎవరిది? ఇవన్నీ వింటుంటే మీకు చాలా వింతగా అనిపించవచ్చు. అసలు ఈ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు అని అనుమానిస్తున్నారా? కానీ నేను చెప్పబోయే ఈ మిస్టరీలో ఇదంతా ఒక చిన్న భాగం మాత్రమే. ఈ గొయ్యి ద్వారా ఒకసారి టైం ట్రావెల్ కూడా చేశారు. అలాగే ఒక మాన్స్టర్ స్పీసీస్ను కూడా ఇక్కడే కనుగొన్నారు. ఇంతకీ ఈ మిస్టరీ హోల్ ఎక్కడుంది? ఇందులో వేసి బ్రతికించిన ఆ అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరు? ఈ ప్రదేశంలో టైం ట్రావెల్, ఇంటర్ డైమెన్షన్ ట్రావెల్ లాంటివి ఎలా సాధ్యం అవుతున్నాయి? ఈ బాటమ్లెస్ హోల్కు సంబంధించిన ఎన్నో రహస్యాలు ఈరోజు ఈ డాక్యుమెంటరీలో తెలుసుకోబోతున్నాం. ఈ కథ 1996లో మొదలవుతుంది. మెల్ వాట్స్ అనే ఒక వ్యక్తి వాషింగ్టన్ శివార్లలోని కిటిటాస్ కౌంటీకి షిఫ్ట్ అయ్యాడు. అతని ఇంటికి కొద్ది దూరంలోనే బావి లాంటి ఒక పెద్ద గొయ్యి ఉండేది. దాని చుట్టుపక్కల కొంచెం ఎత్తులో ఒక బౌండరీ వాల్ కూడా నిర్మించుంది. ఆ చుట్టుపక్కల ఉండే ప్రజలంతా తమ ఇంట్లోని చెత్తను, పనికిరాని వస్తువుల్ని అందులో పడేసేవాళ్ళు. చనిపోయిన జంతువులను కూడా అక్కడికే తెచ్చి ఆ గొయ్యిలో వేసేవాళ్ళు. చాలా రోజుల వరకు మెల్ ఇదంతా చూస్తూనే ఉన్నాడు. ఆ గొయ్యితో తనకేం సంబంధం లేదు కాబట్టి అతను ఎవరిని అడ్డుకోలేదు. అయితే ఒకరోజు మెల్ ఒక వింతను గమనించాడు. ఆ గొయ్యిలో ఎంత పెద్ద వస్తువు పడేసినా, ఎంత బరువైన వస్తువు వేసినా అందులో నుంచి ఎలాంటి శబ్దం రావడం లేదు. సాధారణంగా ఎంత లోతైన గొయ్యిలో వస్తువు పడినా సరే అది అడుగుకు చేరుకున్న తర్వాత ఎంతో కొంత శబ్దం చేస్తుంది. కానీ ఈ గొయ్యిలో మాత్రం అలాంటి అలికిడి ఏమాత్రం వినిపించలేదు. అతను ఆ గొయ్యి దగ్గరకు వెళ్లి గట్టిగా అరిచాడు కూడా. కనీసం అతని వాయిస్ కూడా ఎక్కువ అవ్వలేదు. అది చూస్తే ఆ గొయ్యికి అసలు అంతం లేదేమో అనిపించింది. ఈ సంఘటన తర్వాత మెల్కు దాని గురించి తెలుసుకోవాలని క్యూరియాసిటీ పెరిగింది. దాని గురించి చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్లను అడగడం మొదలుపెట్టాడు. అక్కడే ఉన్న ఒక 70 ఏళ్ల వృద్ధుడు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు. తను పుట్టక ముందు నుంచి ఆ గొయ్యి అక్కడే ఉందని అతను మెల్కు చెప్పాడు. ఎన్నో ఏళ్లుగా ఊళ్ళో వాళ్లంతా అందులో చెత్త పడేస్తున్నారు. ఇది ఇప్పటికీ నిండలేదు. ఇందులో పడేస్తున్న ఆ వస్తువులన్నీ ఎక్కడికి వెళుతున్నాయో ఎవరికీ తెలియదు. కనీసం అందులో పడేసిన జంతువుల డెడ్ బాడీస్ నుంచి కుళ్ళిపోయిన వాసన కూడా రాదు అని చెప్పాడు. ఈ విషయాలన్నీ విన్న తర్వాత మెల్కు ఆ గొయ్యి మీద మరింత ఇంట్రెస్ట్ పెరిగింది. దాని చుట్టుపక్కల ఏం జరుగుతుందో నిశితంగా గమనించడం స్టార్ట్ చేశాడు. ఆ గొయ్యికి 100 అడుగుల దూరంలో ఏ జంతువు వచ్చినా అది చాలా వింతగా ప్రవర్తించడం అతను గమనించాడు. ఆ ప్రదేశంలో ఏదో నెగిటివ్ ఎనర్జీ లేదా దెయ్యం ఉన్నట్లుగా జంతువులు భయపడేవి. నెగిటివ్ ఎనర్జీని జంతువులు చాలా త్వరగా పసిగడతాయనే విషయం మనందరికీ తెలుసు. ఇదంతా కేవలం యాదృచ్ఛికంగా జరుగుతుందని మెల్ అనుకోలేదు. ఒకరోజు మెల్ రేడియో వింటూ గాలి కోసం ఆ గొయ్యి దగ్గరికి వెళ్ళాడు. అతను ఆ గొయ్యి అంచున కూర్చోగానే అకస్మాత్తుగా రేడియో సిగ్నల్స్ మారిపోయాయి. రేడియో ఛానల్ అదైనప్పటికీ అందులో 1950, 1960 కాలం నాటి బ్రాడ్కాస్ట్ ప్లే అవడం మొదలుపెట్టింది. ఆ గొయ్యి లోపల నుంచి ఆ కాలం నాటి రేడియో వేవ్స్ వస్తున్నట్లుగా అనిపించింది. అంటే ఆ గొయ్యి లోపల మరో టైం లైన్, దానికి సంబంధించిన రన్ మొదలవుతోంది. ఇక ఈ మిస్టరీని ఎలాగైనా సాల్వ్ చేయాలని మెల్ గట్టిగా డిసైడ్ అయ్యాడు. మెల్ వాట్సన్ ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న షార్క్ ఫిషర్మ్యాన్. అతను తన దగ్గరున్న ఒక పొడవైన ఫిషింగ్ లేన్ను తీసుకున్నాడు. అది అడుగు భాగాన్ని తాకగానే తెలుసుకోవడం కోసం ఆ తాడు చివరన ఒక చిన్న రాయిని కట్టాడు. ఆ తర్వాత ఆ ఫిషింగ్ లైన్ను గొయ్యి లోపలికి వదులుతూ వెళ్ళాడు. ఒక బండిల్ అయిపోగానే దానికి మరో బండిల్ జత చేసి లోపలికి పంపాడు. అలా ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో ఫిషింగ్ లైన్స్, బండిల్స్ లోపలికి వెళ్ళాయి. అయినా సరే ఆ రాయి తాలూకు బరువు మాత్రం నేలని తాకలేదు. అలా దాదాపుగా 80,000 అడుగులు అంటే సుమారుగా 24 కిలోమీటర్ల పొడవైన తాడును లోపలికి పంపించిన ఆ గొయ్యి మాత్రం అంతం కావటం లేదు. ఇక 1997 ఫిబ్రవరి 21వ తేదీన ఆర్ట్ బెల్ హోస్ట్ చేస్తున్న కోస్ట్ టు కోస్ట్ AM అనే రేడియో షోకు ఒక కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి మెల్ వాట్సన్. ఆ గొయ్యి దగ్గర తనకు ఎదురైన అనుభవాలన్నిటినీ అతను ఆ రేడియో షోలో పోసగుచ్చినట్టు వివరించాడు.
ఈ విషయం బయటకు రాగానే ప్రజలందరిలో పెద్ద సెన్సేషన్ క్రియేట్ అయింది. ఈ కాల్లో మెల్ మరిన్ని షాకింగ్ విషయాలు చెప్పాడు. ఒకసారి అతను ఒక బకెట్లో ఐస్ ముక్కలు పెట్టి ఆ గొయ్యిలోకి దించాడు. కాసేపటి తర్వాత ఆ బకెట్ బయటకు తీసి చూస్తే ఆ ఐస్ కరగలేదు, కానీ దాన్ని పట్టుకోగానే చెయ్యి కాలిపోయేంత వేడిగా ఆ ఐస్ ముక్కలు మారిపోయాట. అలాగే మరోసారి ఒక ప్రాణంతో ఉన్న గొర్రెను తాడుతో కట్టి లోపలికి దించాడు. కొంత సమయం తర్వాత దాన్ని బయటకు తీసి చూడగా అది చనిపోయింది, కానీ దాని శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. ఆ తర్వాత దాన్ని పరీక్షించి చూడగా ఒక మైక్రోవేవ్ ఓవెన్లో పెడితే ఎలా కాలిపోతుందో ఆ గొర్రె లోపలంతా అలా కాలిపోయింది. అంటే ఆ గొయ్యిలు డెడ్ బాడీని వేస్తే అది ప్రాణాలతో బయటకు వస్తుంది, అదే ప్రాణాలతో ఉన్న వాటిని బయటకు వేస్తే డెడ్ బాడీస్ బయటకు వస్తున్నాయి. ఇక్కడ మెల్ వాట్సన్ మరో ఆసక్తికరమైన విషయం కూడా చెప్పాడు. అతను ఈ ఇంటికి షిఫ్ట్ అయిన కొత్తలో అతనికి సోఫేగస్ క్యాన్సర్ ఉండేది, కానీ ఎలాంటి మందులు ట్రీట్మెంట్ లేకుండానే ఇప్పుడు అది పూర్తిగా నయమైపోయింది. ఇక ఈ 9 అడుగుల 9 అంగుళాల వెడల్పు ఉన్న గొయ్యిలు ఎవరైనా డెడ్ బాడీని పడేస్తే మరుసటి రోజు వాళ్ళు ప్రాణాలతో తిరిగి మీ ఇంటికి వస్తారు అనేది చాలామంది నమ్మడం మొదలుపెట్టారు. ఇక ఈ మిస్టరీని ఎలాగైనా సాల్వ్ చేయాలని మెల్ గట్టిగా డిసైడ్ అయిపోయాడు. మెల్ వాట్సన్ ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న షార్క్ ఫిషర్మెన్ కాబట్టి అతని ఆలోచనలు కొత్త దారులు తొక్కుతున్నాయి. అంటే ఈ గొయ్యిలో డెడ్ బాడీని వేస్తే అది ప్రాణాలతో బయటకు వస్తుంది, అదే ప్రాణాలతో ఉన్న వాటిని వేస్తే చనిపోయినవి బయటకు వస్తున్నాయి. సో ఇది కొంచెం క్రిటికల్ థాట్. ఇక అప్పటికే మెల్ రేడియోలో నిజాలన్నీ చెప్పడం అతిపెద్ద సెన్సేషన్గా మారడం జరిగిపోయింది. ఆ కాల్ తర్వాత మెల్ ఏమయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడు ఎవరికీ తెలియలేదు, పూర్తిగా మాయమైపోయాడు. ఇక 2019లో జరిగిన ఒక సంఘటన ఈ మిస్టరీని మరింత పెంచింది. ఒక ఫైరింగ్ స్క్వాడ్ చేసిన పొరపాటు వల్ల ఒక ముఖ్యమైన రాజకీయ నాయకుడికి బుల్లెట్ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. అయితే ఇందులో ఒక పెద్ద సమస్య ఉంది. ఆ నాయకుడి పేరు బైడెన్. అతను డెమోక్రటిక్ పార్టీ తరపున తదుపరి ఎన్నికలకు బలమైన అభ్యర్థి. అతని మరణం వల్ల ప్రతిపక్షాలు ఎన్నో ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉంది. ఈ విషయాలన్నీ బయటకు రాకుండా దాచిపెట్టాలని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అండ్ డిఫెన్స్ భావించింది. ఎలాగైనా బైడెన్కు సంబంధించిన ఒక క్లోన్ను సృష్టించాలని అనుకున్నారు. బుల్లెట్ తగిలినా అతను చనిపోలేదని, సురక్షితంగా ఉన్నాడని ఒక వార్త పుట్టుకొచ్చింది. అప్పుడే వాళ్లకు మెల్స్ హోల్ గురించి తెలిసింది. ఇంకో ప్రయోగం చేసే కంటే ఆ గొయ్యిని ఉపయోగించడమే కరెక్ట్ అని వాళ్ళు అనుకున్నారు. ఎందుకంటే అక్కడ చనిపోయిన వాటిని లోపలికేస్తే అవి బ్రతికి బయటకు వస్తాయి. ఇక బైడెన్ డెడ్ బాడీని భద్రపరిచి ఆ గొయ్యిలో వేశారు. ఎంతో ఆశ్చర్యకరంగా మరుసటి రోజు బైడెన్ ప్రాణాలతో అదే క్యాంప్ చుట్టుపక్కల తిరుగుతూ కనిపించాడు. ఇది విన్న తర్వాత మీకెవరైనా ఇష్టమైన వాళ్ళు ఇలా జరిగితే వాళ్ళను దాంట్లో వేస్తే బాగుంటుందనిపిస్తుంది కదా. ఎందుకంటే నేను ఇప్పటివరకు చెప్పింది సగం నిజం మాత్రమే. ఆ చుట్టుపక్కల ఉండే స్థానికులు ఈ గొయ్యిని నరకానికి ద్వారంగా భావిస్తారు. భూమికి నరకానికి మధ్య ఇది ఒక పోర్ట్ లాంటిది. ఈ గొయ్యి ద్వారా ప్రాణాలతో తిరిగి వచ్చిన వారు వాళ్ళ ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. 2018లో బైడెన్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఫుటేజ్ చూస్తే ఆయన మాట్లాడే తీరు, ఆలోచనల్లో స్పష్టత చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ 2020లో ఇచ్చిన క్లిప్ చూస్తే ఆయన చాలా తడబడుతున్నాడు. ఆ 2 ఇంటర్వ్యూలు చూస్తే ఆ వ్యక్తులిద్దరూ ఒకరు కాదని మనకు అనిపించక మానదు. ఈ ఇంటర్వ్యూ క్లిప్ పబ్లిక్గా అందరికీ అందుబాటులో ఉండడంతో ప్రజలు కూడా దీనిపై ఎన్నో ప్రశ్నలు లేవనెత్తారు. ఇంటర్నెట్ వల్ల మెల్స్ హోల్ గురించి ఇప్పటికీ చాలా మందికి తెలిసిందే. ఆ గొయ్యలో నుంచి బయటకు వచ్చిన జంతువుల ప్రవర్తన ఎలా మారిపోయిందో బైడెన్ ప్రవర్తన కూడా అలా మారింది. ఇదంతా ఎందుకు జరుగుతుందో అర్థం కావాలంటే మీకు నరకం కాన్సెప్ట్ గురించి తెలియాలి. నరకంలో ఆత్మలకు నిరంతరం శిక్షలు పడుతూ ఉంటాయి. కొరడాలతో కొట్టడం, వేడి నూనెలో వేయించడం ఇలాంటివి. తమ కర్మల ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటాయి ఆత్మలు. ఎలాగైనా సరే ఆ నరకం నుంచి బయటపడాలని ఎదురు చూస్తాయి. ఆ గొయ్యిలో ఏదైనా డెడ్ బాడీ పడగానే వెంటనే ఆ ఆత్మలు ఆ శరీరాన్ని ఆక్రమించుకుంటాయి. కానీ ఇది ఎంతవరకు నిజం? నిజంగానే ఇది జరిగింది అనడానికి రాతపూర్వకంగా లేదా ఫుటేజ్ పూర్వకంగా ఎలాంటి ఆధారం లేదు. మరి నిజంగానే ఇలాంటి ఒక బావి ఉంటుందంటారా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.